యవనస్తులు వివాహం కాకుండానే వేశ్యా గృహాల చుట్టూ తిరగడం, అక్రమ బంధాలు పెట్టుకోవడం, వివాహం అయిన తర్వాత కూడా అక్రమమైన జీవితాన్ని జీవించడం చాలా మంది అలవాటు చేసుకుంటా ఉంటే లేఖనం సెలవిస్తా ఉంది, ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్టుగా వెళ్ళిపోతున్నారు. నువ్వేదో ఆనందాన్ని పొందాలనుకుంటున్నావు, ఉపశమనాన్ని పొందాలనుకుంటున్నావు, ఆ బంధాల వల్ల ఏదో సంతోషాన్ని పొందాలనుకున్నావు. కానీ బైబిల్ ఎలాంటి పిక్చర్ ఇచ్చిందంటే, ఒక ఉరి యొద్దకు పక్షి త్వరపడి వెళ్ళినప్పుడు అక్కడ చల్లబడిన నూకలు ఉంటాయి, చిన్న చిన్న నూకలు జల్లుతారు, ఆ నూకల్నే చూస్తుంది పక్షి, కానీ ఆ నూకల వెనకాల ఉన్న ఉరి చూడదు. తమ్ముడు, నీకు నూకలే కనబడుతున్నాయి. వ్యర్థమైన విషయాల మీద ఫోకస్ ఉండడం వలన నువ్వు ఎక్కడెక్కడ ఇరుక్కుపోతున్నావు, చిక్కుపోతున్నావు, నీకు అర్థం కావట్లేదు. బైబిల్ సెలవిస్తా ఉంది, పక్షి ఉరి యొద్దకు త్వరపడినట్టుగానే చాలా మంది అక్రమ బంధాల విషయంలో పరిగెడుతున్నారు. వాటి నుండి విడుదల పొందును, పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుని మహిమ కొరకు బ్రతకాలని దేవుడిని ఆశిస్తున్నాడు. అలాంటి కృపలను నువ్వు వర్ధిల్లుతావా? దేనికోసం నీ తొందరపాటు? దేనికోసం నువ్వు త్వరపడుతున్నావు? అక్రమ బంధాల వైపు చాలా మంది పరిగెడుతున్నారు.